ఉన్నామో అక్కడ పొందుకోవాలంటే నమ్మకస్తులుగా జీవించాలి, యథార్థవంతులుగా జీవించాలి. అలా కాకుండా దొరికిన కాడికి దొరికినంత, అందిన కాడికి అందినంత దోచుకునేవాడిగా, కాజేసేవాడిగా ఉన్నట్లయితే అది కేవలం కొంతకాలం మాత్రమే. ఆ తర్వాత నీ జీవితంలో చేసిన మోసాన్ని బట్టి, అక్రమ సంపాదనను బట్టి మూల్యము చెల్లించక తప్పదు. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా నమ్మకస్తులుగా జీవించండి, యథార్థవంతులుగా జీవించండి. మీ ఇంటి యజమాని కావచ్చు, పనిచేస్తున్నటువంటి చోట పని ఇచ్చిన యజమాని కావచ్చు, పై అధికారి కావచ్చు, మీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. ఏమిటంటే బహునమ్మకస్తురాలు. ఒక్క రూపాయి తేడా రాదు. ఎవరినైనా నేను నమ్మకపోవచ్చేమో కానీ అతన్ని మాత్రం నేను నమ్మాల్సిందే. ఎందుకని? అంత నమ్మకస్తుడు. ఈ లోకంలో ఎవరు విజయం సాధిస్తారో తెలుసా? సమయం యొక్క విలువ తెలిసిన వాళ్ళు. ఈ లోకంలో ఎవరు విజయం సాధిస్తారో తెలుసా? ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు. ఈ లోకంలో ఎవరు విజయం సాధిస్తారో తెలుసా? ఆధారపడడానికి తగిన స్థితిలో ఉండేవాళ్ళు. ఈ లోకంలో ఎవరు విజయం సాధిస్తారో తెలుసా? నమ్మకస్తులు, యథార్థవంతులు. అట్టి వ్యక్తిగా నువ్వు ఉండాలని, అద్భుతమైనటువంటి ఉన్నత స్థితికి, స్థాయికి నువ్వు చేరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.